అందరికీ నమస్కారం అండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు సత్య. ఈరోజు నేను మీకు పైన ఇలా ఉండేలాగా సాఫ్ట్గా ఈ కలర్ తోటి అడుగును మాడు కట్టి పన్న ముక్కలాగా ఇంత పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో తాటి రొట్టి నేను మీకు ఇంట్లోనే కుక్కర్తో ఈజీగా తయారు చేసుకునేలా చూపెడతాను. మీకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తాటి గుజ్జు, మేము దీన్ని తాటి పేసి అంటాం. ఇది ఒక గ్లాస్ అయింది నాకు. నేను ఒక కాయ తీసుకున్నాను, ఒక తాటికాయ తీసుకుంటే ఈ గ్లాసుడు పేసి అయింది. అదే గ్లాసుతో గ్లాసుడు వరినొక తీసుకోవాలన్నమాట. నేను ఇదేమో బియ్యం ఎండలో పోసుకుని కడుక్కుని ఎండలో పోసుకుని ఆడుకున్నాను. మీకు అంత అవకాశం లేకపోతే మామూలుగా లోవ బియ్యం వేయైనా సరే కొంచెం ఆడించుకున్నా, మిషన్ పట్టుకున్నా కూడా పనికొస్తుంది. కానీ ఇడ్లీ రవ్వ మాత్రం వేసుకోకూడదు ఈ రొట్టె ముక్కలను. ఒక పెద్ద నిమ్మకాయ లేకపోతే 2 చిన్న నిమ్మకాయలంతా కొబ్బరి నూజు. కొబ్బరి నూజు అంటే బెల్లం కొబ్బరికాయ వేసుకోవచ్చు, కానీ పేసింగ్ కింద అయిపోతుంది తడిగాను. అందుకని ఇలా కొబ్బరి నూజు కింద చేసి వేసుకుంటే గట్టిగా ఉంటుందని ఇలా వేసుకుంటాము. మీకు ఇది ఇంకా ఎలా చేయాలి అని అనుకుంటే కనుక నేను తాటిగారులు వీడియో పెట్టాను, అందులో చూడండి ఒకసారి. 2 స్పూన్లు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. ఇప్పుడు కలుపుకుంటాకు అనుకూలంగా ఉండేది ఒక పళ్ళెని తీసుకుని అందులో పేసి వేసుకుందాం. తాటి గుజ్జులో కూడా చాలా తీపి ఉంటుంది, అంత కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు నూక కొంచెం వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, సరిగ్గా మీరు పేసి గ్లాసుడు తీసుకుంటే గ్లాసుడు నూక వేసుకుంటే కరెక్ట్గా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. తీపి మాత్రం చూసుకుని తక్కువైతే కనుక కొంచెం కొబ్బరి నూనె చేసుకోవాలి. మాకంటే తాటికాయ తీయగా ఉంది కనుక సరిపోయింది కనుక నేను ఇంకేసుకోవట్లేదు. మీకు ఒకవేళ తాటిపేసి తక్కువగా ఉండి జనం ఎక్కువగా ఉన్నారు కదా, అయ్యో ఎలా అని అనుకోకర్లేదు. కొంచెం కొబ్బరి నూనె చేసుకుని మళ్ళీ 2 గుప్పులు నూక వేసుకోవచ్చు, కొంచెం పెద్ద రొట్టె అవుతుంది. దీనికి ఏం పెద్ద లెక్కగానే ఏమి ఉండదు. ఎలా వేసుకున్నా తాటి రొట్టె బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలా వేసుకోవాలో నేను చూపెడతాను, కానీ ముందు దీన్ని ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచాలి. ఎందుకంటే నూక దీంట్లో ఇదంతా పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఇదిగో ఇలా వచ్చింది. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ మరి నూక చక్కగా నాని ఊబికింది. దిబ్బ రొట్టె పిండిని మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే ఇది తాటి రొట్టె ముక్క వేసుకుంటే బాగుంటుంది అనమాట, అనుకూలంగా. ఇదిగో వీడియోలో చూపెట్టినట్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను తక్కువ కనుక చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఈ నూనె కొంచెం ఇలా అనుకోవాలన్నమాట, ఎందుకంటే అంటుకుంటుంది కదా పక్కనే, లేకపోతే చేతితోనే ఇలా రాసుకోవచ్చు. కొంచెం మనకి ఎక్కడి వరకు పిండి వస్తుందో అక్కడి వరకు కొంచెం రాసుకుంటే మనం తీసుకునేటప్పుడు అంటుకోకుండా వస్తుంది అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకుని ఇంకా మనం రొట్టె కాలే వరకు సిమ్లోనే ఉంచుకోవాలి. కొంచెం మంట కూడా పైకి పెట్టకూడదు. ఇప్పుడు ఎలా వేయాలో చూపెడతాను. ఇలా అందంగా సమానంగా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత కొంచెం అంతా నూనె ఇలా చేతిలో వేసుకుని పైన ఇలాగా అద్దుకోవాలన్నమాట. రొట్టె ముక్క అందంగా రావటానికి, సమానంగా రావటానికి నున్నగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. విజిల్ మాత్రం పెట్టకూడదు. ఒక పావు గంట 20 నిమిషాలు ఉడికిపోతుంది, కానీ మనం 1-2 సార్లు తీసి చెక్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువసేపు ఉడికినా ఏం పర్వాలేదు, ఎందుకంటే అడుగును మాడు కడుతుంది. ఆ మాడు కడితే చాలా బాగుంటుంది తాటి రొట్టి. పావు గంట అయింది కదా, ఎలా ఉడికిందో మూత తీసి చూద్దాం. అదిగో చుట్టూరు కనపడుతుంది కదా మనకు, అలా మొత్తానికి ఉడికిపోయినట్టే తెలుస్తుంది మనకి. ఒకసారి గుచ్చి చూసుకుందాం ఆయనను. ఇప్పుడు ఇలా గుచ్చుకున్నాం కదా, దీనికి ఏమీ అంటుకోలేదు కదా, అంతే మనకి ఇంక ఉడికిపోయినట్టు లెక్క అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా ఇలాగే ఒక 10 నిమిషాలు ఉంచేస్తే అడుగుని చక్కగా మామిడి కడుతుంది. మూత తీసి చూద్దాం. అడుగు మనకు కనపడుతుంది కదా, అలాగా పక్కన కొంచెం నలుపు రంగు వచ్చినప్పుడు ఇంకా అడుగు పట్టిందని అనుకుంటున్నాను నేను మాడు. ఇంకా స్టవ్ ఆరిపెడుతున్నాను. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత అయితే మనకు అది ఊడరావడానికి, ముక్కలు కోసుకుంటాకే బాగుంటుందని 10 నిమిషాలు చల్లారినిద్దాం. చల్లారిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలు కోసుకుందాం మనం. ఇప్పుడు ఇది ఇలాగా బౌలింగ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ నూనె ఎత్తని
ఇప్పుడు ఈ మధ్యన హెల్త్ బాగుండాలంటే కొంచెం నూనె అది తక్కువ వాడాలంటున్నారని నేను తీపి నూనె కూడా కొంచెం తక్కువ వేసాను. అందుకు మనం బోర్లించినా రాదనమాట. అందుకు ముక్కలు కోసి తీసి చూపెడతాను మీకు ఇప్పుడు. చిన్నప్పుడైతే కనుక మూకుట్లోను పళ్ళాల్లోనూ వేసి పొయ్యి మీద పెట్టి పైన కూడా ఇక్కడ కూడా కలర్ వచ్చేలాగా నిప్పులేసి ఇస్త్రాకులు వేసి చాలా బాగా చేసేవారు. ఇప్పుడు కరోనా గురించి బయటికి వెళ్ళటాక లేక నేను తర్వాత ఎప్పుడైనా మా పెరట్లో అలా కాల్చి కూడా మీకు చూపెడతాను. చల్లారిన తర్వాత మీకు ఈ కలర్ ఎలా కనపడుతుందో కానీ ఎంత సాఫ్ట్గా కలర్ మారి ఎంత బాగా కుక్ అయిందో, పొయ్యి మీదలా కుక్ అయింది. పొయ్యి మీద కాల్చిన రొట్టెలానే ఉంది. అడుగున మాడు ఎలా వచ్చింది. ఈ కలర్ చూస్తే ఎంత బాగుందో కదా. ఇలాగా చూస్తేనే నోరు ఊరుతుంది, గుమ్మగుమ్మలాడుతుంది కూడాను. ఇది తింటే చాలా బలం వస్తుంది. మా గ్రామాల్లో పెద్దోళ్ళందరూ కూడా ఇటువంటివి తినే చాలా బలంగా ఉంటారు. మీరు కూడా ఒకసారి వీలైతే కనుక ఇటువంటివి తయారు చేసుకుని అప్పుడప్పుడైనా సీజన్లోనూ మీరు తిని మీ పిల్లలకి పెట్టండి. మంచి ఆరోగ్యం వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ రొట్టెకి ఈ మాడే గొప్ప టేస్ట్ అనమాట. అందరూ ఇలాగా మాడబెట్టుకుని ఈ రొట్టె కాల్చుకుంటారు ప్రత్యేకంగాను. అందుకే మీకు ప్రత్యేకంగా ఇలా చూపెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. మా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి.